అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చందమామ కథలు చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టోరీ నెంబర్ 1, విధి నిర్వహణ. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరంలో ఒక నది ఒడ్డున ఉంది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠులు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠులు ఒక గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులతో ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళ్లకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చెయ్యమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెల విందు చేసి దానికి గొప్పవాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ళు చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది గదానని ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతుండగా ఒక పేదరాలు గొల్లుగా ఏడుస్తూ రామశాస్త్రి కాలు మీద పడి, నా మొగుడు ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కు అయినవాడు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయాడు అని కళ్ళు నీళ్లతో దీనంగా వేడుకుంది. రామశాస్త్రి మనస్సు విందు మీద ఉన్నది. అదీగాక మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందరగా పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భం తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానివ్వలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారి గారి బడిలో. అందులో జమీందారి గారి అబ్బాయి చదువుకునేవాడు. అయినా అది తమ బడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటిగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు కూడా చేరాడు. వాడు చాలా చురుకైన వాడు. ప్రతి విషయంలో వాడు జమీందారి గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారి గారి అబ్బాయి ఆ రైతు కొడుకు బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్లు చెయ్యకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠశాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠశాల ఇంకా చెప్పలేనందుకు వాడి మీద ఇంత ఎత్తు లేచి వాణ్ణి ఒక్కనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మొదలు కూడా ఊరుకున్నాడు. ఈ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వహించలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠులు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గర ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలంలో ఆనుకుని ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలకు తెలుసు. కానీ అతని చెల్లెలిని వ్యాపారి కొడుక్కిచ్చి పెళ్లి చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు.
ఇది ఒక్కటే నేను చేసిన నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠల్. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే. ఇక భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంటింట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు? వంట చెయ్యలేదా అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అందామె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూల ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు పస్తు పడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతుంది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోపోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు. ఏం మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవరూ చచ్చిపోం. వైద్యులు తన విధి నిర్వహించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టైపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. వృత్తులు చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధుల నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడే వంట చేశాను, కాళ్ళు కడుక్కుని రండి, వడ్డిచ్చేస్తా అన్నది రామశాస్త్రి భార్య. స్టోరీ నెంబర్ 2, కొడుకు బాధ్యత. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడిగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడి చదువు మీద ఆసక్తి గమనించి పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ళు వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఒక మంచి ఇల్లు తీసుకుని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తొలగిపోయినట్లు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితిలో తమకు పిల్లనిస్తాము అంటూ కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులు అతని ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాలలో తనను పెంచిన పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయి అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తన కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితిలో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయ్యింది. అనంతుడికి ఆమెను గురించి చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇదేం మాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండుగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలం అయ్యింది. పండుగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండగలకేం, దీని తరువాత మరో పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నారు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, ఒక బిచ్చకత్తి కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక్క క్షణం నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెప్పుడూ మాట్లాడకు అని బయటకు వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మకు పట్ల ద్వేషం రెట్టింపైనది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంతో క్షోభపడిపోయాను. మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేనే కావాలో లేక ఆ బిచ్చకత్తి కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగద్ది అని అనవద్దు, లోగడ చెప్పాను. నీది వట్టి కుళ్ళు బుద్ధి.
భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసి అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్లు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటకు వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగింది. తరువాత కొంచెం సేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది. నీకు చెప్పడానికి మనసు అంగీకరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవడం కష్టం, ఉద్యోగం పోయినట్లే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విన్న అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు కూడా పోయినట్లే. అమల ఇంకా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడి అయ్యింది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకుంది. ఇక ఎవరికీ నా ముఖం చూపించలేను తల్లి, నా దారి నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల. వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఈ వయసులో ఉద్యోగం పోయినా నా బతుక్కు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉంది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం త్వరగా చెబుతాను, ముందు ఈ సంగతి చెప్పు అమల. కాళ్ళు చేతులు బావుండి గౌరవమైన ఉద్యోగం చేసుకుంటూ ఉన్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం కలిగించడం లేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల. ఆ జవాబు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదా? కానీ అంగవైకల్యం వల్ల మరే దారి లేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనుక పోషించవలసిన బాధ్యత నాకున్నదన్నావు అన్నాడు. అవును, లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథైనా తనను ఎన్నో శ్రమలు కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అతడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబుకేమీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను. నాన్న ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచం తీసుకోలేదు, ఉద్యోగము పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి రావడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాము అన్నాడు. మీరాడిన నాటకం నాకీ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డులు ఆలోచించగలే జ్ఞానాన్ని ప్రసాదించింది.
అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. స్టోరీ నెంబర్ 3 గొప్ప మనసు. రాయవరం చిన్న గ్రామం. దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదీ స్నానం చేసి వెళ్తున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ వచ్చింది. అతడికి భార్యాభర్తలు వేగిరి పడుతున్న చీకటి పడకుండానే వచ్చేయండి, అమ్మాయి పట్టుపరికిని కుట్టేసి ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికిణి పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంచెంసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిణిని తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడుతున్నది. దశరథయ్య ఇంటికి సమీపిస్తుండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుండి కంగారుగా బయటకు వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడూ చూసి ఉండలేదు. ఆ కుర్రాడు బెదురు చూపులకు కంగారు చూస్తే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకుని, నువ్వెవరువురా, ఇంట్లోంచి ఏం దొంగలించావు అన్నాడు కంగారుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, దొంగ వెధవా, నిజం చెప్పు, దొంగలించిన వస్తువులెక్కడా అంటూ పెద్దగా అరిచాడు. అది విన్న అతని భార్య కూతురే కాక పక్కిళ్ళ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక దొంగతనాలకు దిగుతున్నాడన్న మాట 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడొకడ అక్కడ చేరిన గుంపులో నుంచి. ముందు ఏం కాజేశాడో చూడండి అన్నారు మరొకరు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బులు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్యలో ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చు అని వచ్చి ఉంటాడు. గుంపులోంచి 2 ముందుగా తోసుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోతుంటే వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్ర సంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచిని తీసుకువచ్చి దాని నిండా గలగల్లాడుతున్న వెండి నాణాలున్నవి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చింది అర్థం కాలేదు. కుర్రాడు గొంతును సవరించుకుని, ఆ సంచిలో 1000 వెండి కాసులున్నవి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే, ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడికేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుని పోయి మంచి వైద్యం చేయిస్తే గాని పిల్లవాడు బతకడని చెప్పాడు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురిలో తండ్రి చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నాడు. అతడు తప్ప సాయం చేయగలగన ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరి వచ్చినట్లు తెలిసింది. కుర్రవాడు తండ్రి అక్కడి నుంచి అతని కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగినా అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక తన గానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండ ఎదురుగా ఉన్న ఎండువ ఇంట్లోకి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతనికి మంచినీళ్ళిచ్చింది. తిరిగి తలుపు మూసింది. కుర్రాడు తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయానికి గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తళుక్కుమంటూ అతని కంటబడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్ళకి
ఇద్దామనుకున్నాడు. కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తు రాగానే ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామానికి చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతని కొడుక్కు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడిదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తరువాత మా నాన్న మీకీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు అంటూ సాధ్యం కాలేదు. అయినా నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండను అట్టే ఖర్చు పెట్టొద్దని ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 ఎలాగైనా చేర్చి తమకివ్వవలసిందిగా చెప్పాడు. పోయిన మా నాన్న గురించి దొంగగా చెప్పడం మనస్కరించక 1000 వెండి కాసులను రహస్యంగా తమ ఇంట్లోకి దేవుడి గదిలో ముందు పెట్టాను. ఆ డబ్బు మీదే అన్నాడు. చేతులు జోడిస్తూ నమస్కరిస్తూ ఆ కుర్రాడు నిజాయితీని చూసి అక్కడకు చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్లల వంటి మీద బంగారం ఉండడం ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది. సుమతి డబ్బులు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కుని, తండ్రి, ఈ రోజుతో నాన్న ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అని అడిగింది. నాకు ఆ మాత్రం గుర్తు లేదనుకోకు తల్లి. ఈ రోజుతో నీకు 9 నిండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చాక బాకీ 12 ఏళ్ల కిందట మనం ఈ ఇల్లు కొన్న తరువాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లు అమ్మిన రామయ్య తాతదన్నమాట. పిల్లలు సరిగ్గా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది తాతకు ఇచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరిపోయింది. దశరథయ్య, అతడి భార్య, తన కూతురు దయాగుణాలకి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, తాతకి ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి తాతయ్య ఇంటికేసి పరుగు తీసింది. వయసులో చిన్నదైనా తన కూతురు గొప్ప మనసును చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. స్టోరీ నెంబర్ 4, పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్టణంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతని జీతం నెలకి 200 రూపాయలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళీడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపొచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకొక కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారి కొడుకుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్ళి ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులు పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పుపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకుంది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో, మా నుంచి కట్న కానుకలు ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాం అన్నది. ఈ మాటలు విన్న లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువుని చూసినట్లు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రే ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు, ఇక పినత్తగారికి ఊడిగం చేసేదెవరు,
మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరకు వెళ్ళమని చెప్పు అన్నది. ఆ మాటలకు సింహాచలం నొచ్చుకుని, అదేం మాట? మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండి దిక్కు లేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండుగా మనుషులు ఎంతకని పోషిస్తాం అన్నది. పక్క గదిలో నిద్రపోతున్న మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారితేనే ఏ కారణం చెప్పకుండా కూతురు ఇంటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగుబండిలో పినతల్లి ఆమె కూతురు ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడు మామూలు దారి కాకుండా మరో అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలని ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవి దారున పట్టాడు. సింహాచలం ఆ అడవి మధ్యలో ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల వెన్నెల కాస్తూ ఉన్నది. అతడు ఒక చెట్టు కింద వచ్చేసరికి చెట్లు ఆకులు గలగలామన్నవి. ఆ వెంటనే ఆకులు మధ్య నుంచి వారెవరో రావాలి, వారికి అడిగిందివ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి లది ఒక నేరేడు చెట్టు కింద గ్రహించి, నేరేడు చెట్టు ఎవ్వరినివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతని కాలు దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు. సింహాచలం కొద్ది దూరం నడవగానే మరో చెట్టు ఆకు గలగలమంది. తరువాత, ఎవరు నువ్వు, నీకేమివ్వను అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆమె చెట్టు వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండే అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గరికి ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరి కొద్దిగా దూరం నడవగానే మరొక చెట్టు ఆకు కదిలింది. అందిస్తాను, అందుకో అడిగింది. ఆలోచించక ఇస్తాను, తీసుకో అన్న మీరింత కర్ణకఠోరమైన పాటలు వినిపించింది. సింహాచలం రెండు చెవులు మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండ్లు గాక ఇంకేం ఇవ్వగలదంటుంది అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గరికి మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికినవి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్టు మీద ఉన్న పరోపకారి పిశాచిలో, వనదేవతలో అయి ఉంటవి. రేపు మళ్ళీ చీకటి పడ్డాగా ఆ దారినేరుగా వాటికి ఏ అడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె రాత్రంతా నిద్రమాని పిశాచులను ఏం అడగాలని బాగా ఆలోచించి తెల్లవారేక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తరువాత ఆ దారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకోగానే చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడాకులు గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపులా వెలుగులోకి సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిడి ఛాయలో ఉండడంతో పరమానందం చెందుతాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు మంటలతో నేల కూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వేల లేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు.
అతడి కాళ్ళ దగ్గరికి ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకున్నంతలో సంచిలోంచి జలజలామంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసులన్నీ వదలక బుద్ధి కాక వాటిని సంచిలోనే వేసుకుని ఆ సంచిని మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టు సమీపంచగానే పిడుగుపాటుకు గురి అయ్యి వెలగ చెట్టు నేలకు ఒరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే ఆ అమోఘం ఉంటుంది అన్నాడు సింహాలం చెట్టు కొమ్మల్లో చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్లు కానీ తడిమి చూస్తే అతని చేతికి ఏమీ తగల్లేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బ గురి అయ్యింది. ఆ తరువాత ఇంటికి దారి పట్టిన సింహాచలం పెనుగాలుల వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టం సాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొక దాన్ని ఎక్కి దిగపోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు గాజుల సంచి ఊబిలో అడ్డగా మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలోకి పడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకుని ఉన్నది. హఠాత్తుగా దాపులో ఉన్న చెట్టు కొమ్మ ఒకటి పెళ్ళుమంటూ విరిగి అతడు చెరువుగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టు వచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కు అంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారు సంచిని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినై. జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచిని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండవ పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాని కోరిక అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్ల నేను ఆయనను ఈ అవేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య. కళ్ళ నీళ్లతో ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్ప అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకు సాగింది. లావణ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె 2 చేతులు పట్టుకుని, అత్తయ్యా, నా మూర్ఖత్వానికి నన్ను క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగింది. స్టోరీ నెంబర్ 5 కన్న తండ్రి. చదువు పూర్తిగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్టణంలో ఉద్యోగం సంపాదించగలిగాడు. అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగు బండిలో కచేరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ముసలివాళ్ళంటే చైతన్యకు తగిన జాలి. అతనుకు బాడుగకు బండి వీరయ్యకు నెలకి 50 రూపాయలు ఇవ్వడమే కాక, వీరయ్య 2 కొడుకులు సంపాదిస్తుండగా ఇంక నీకు కష్టం ఎందుకు, హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు. వీరయ్య నవ్వి, కొడుకుల సొత్తు నాకు పరాయి పొత్తుగా కనిపిస్తుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకొని బతకడంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు. చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించడానికి అష్టకష్టాలు పడ్డాడు. ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడూ బాధపడితే, నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుని ఉంటాను.
అనేవాడు ఆయన. అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తూ రోజుల్లోనే ఆయన డబ్బు పడి తీరా కొడుకు ఉద్యోగం చేరడానికి వారం రోజుల ముందు చనిపోయాడు. తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయానే అనే బాధతో చైతన్య ఇంకా పీడిస్తూనే ఉంది. చైతన్య కచేరీకి వెళ్ళే దారిలో బజారులో కూడలిలో ఒక 70 ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చుగోడీలు పెట్టుకుని కూర్చుని ఉంటూ ఉండేవాడు. అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తుండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్టల ముందు చతికిలబడి కూర్చుని ఉండేవారు. రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడేంటి చైతన్యకు ఎంతో జాలి కలిగేది. ఇలా రోజూ కనిపించే ముసలివాడు ఒక్కసారి వరుసగా 10 రోజులు కనిపించిపోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య. కానీ ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది. అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరికి వెళ్ళి 10 రోజులుగా కనిపించడం లేదేం తాత అని అడిగాడు. తమ ఎరుగరివాడు ఎంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి, బాబూ, రోజు నేనిక్కడ కూర్చుని ఉండడం చూస్తున్నావన్నమాట. నాకు ఈ మధ్య జ్వరం, ఇన్నాళ్ళు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా. చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగింది. తాత, ఈ బుట్టలోవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు. 4 రూపాయలు, అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు. అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకే ఇచ్చే, 5 రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య. ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడినికి 5 రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు. వీరయ్య చైతన్యను ఇవన్నీ ఏం చేస్తావురా బాబు అని అడిగాడు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య. మర్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే చైతన్య 5 రూపాయలు ఇచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేశాడు. 3వ రోజున కూడా బండి ఆపమని చైతన్యను వీరయ్య ఇలా ఎన్నాళ్ళు రోజు 5 రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు. ఈ తాత బతికున్నంత కాలం అన్నాడు చైతన్య. అయితే అతడు ముసలివాడిని సమీపించగానే వాడు చేతులు జోడించి, రోజు నేను వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాల పాలు చేయకు బాబు, వెంటనే తెచ్చివ్వమని అమ్మడు పోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత చాకిరు చేయిస్తున్నాడు. 2 టెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు. ఇది విని చైతన్య ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది. కొడుకుల ద్వారా సుఖపడాలి అని ఆశించే తన తండ్రి ఈ అవకాశం రాకముందే చనిపోయాడు. ఆ అవకాశం ఉన్నా వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు. తండ్రి చేత ఆఖరి క్షణం వరకు అడ్డమైన చాకిరీ చేయిస్తూ తినుబండారాల బుట్టల ముందు పెట్టుకుని ఎండలో కూర్చోమనడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు. చైతన్యకు ఆ క్షణాన్న ఒక ఆలోచన వచ్చింది. తాత కొడుక్కు బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. అతడు ముసలివాడితో, తాత, మా ఇంటికి వస్తావా? నీకక్కడ తిండి తిప్పలకు లోటుండదు అన్నాడు. ముసలివాడు కొంచెం సేపు మౌనంగా ఊరుకుని, నా కొడుకు గొడవ లేపుతాడు బాబు అన్నాడు. అదంతా నేను చూసుకుంటాన్రా, బండెక్కు అని చైతన్య అతని చెయ్యి పట్టుకుని తీసుకుని పోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు. తాత కొడుకు ఇక్కడ వాకాబు చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు. చైతన్య వాడికి ముసలివాడు మండు టెండలో పడుతున్న బాధ గురించి చెప్పి, ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతని ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు. తాత కొడుకు జంతికలతో, అయ్యా, అలాంటి స్వార్థం నాకు లేదు. మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టలకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు. అలా అయితే మీ నాన్న మా ఇంటికి వచ్చి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను చైతన్య. తాత కొడుకు తండ్రి ముఖం కేసి సిగ్గుతో అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు చైతన్య వాడితో, నాకు తెలుసు, ఈ ముసలితనంలో
నీ తండ్రి నీ దగ్గర ఉండడమే ధర్మం. అయితే అతన్ని ఇంటి పనివాడిలా కాక కన్న తండ్రిలా ఆదరించు అన్నాడు. తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో, నాన్న రా, ఇంటికి పోదాం, బుద్ధి వచ్చింది అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు. స్టోరీ నెంబర్ 6. దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బులు కూడబెట్టి ఇయ్యడమే కాక పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు ఈ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నువ్వు నీ పిల్లలు 10 కాలం పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊర్లో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊర్లో అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకుని మంచి చోటకు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడికొక చుక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు. సరుగడు తోటలు, ఇసుక దిబ్బలు, ఆ చల్లని ప్రశాంతత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. పల్లెటూళ్ళలో ప్రజలందరూ ముఖ్య వృత్తి చేపల పట్టడం. వాళ్ళకి ఏమీ కష్టం పడకుండానే తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళలో జనార్దనం ఇంటి ముందు సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెగురుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లని గాలి వీస్తుంది. ఎవరో పిలిచినట్లు జనార్దనానికి మెలకు వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడిగాటి రాగి రంగు గడ్డము ఉన్న గుండు వాడు. ఎర్ర రంగు పొడుగు చేతులు, ఆంగి, నల్లనీంచె చెంప ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు కుర్రాడా, చెంబుడా, మంచి నీళ్లు పట్రా, దాహంతో ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసి పట్టుకునిరా, నా నోరు పెడగట్టుకుపోయింది అన్నాడు మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేకలు పెట్టాడు గడ్డు మనిషి. జనార్దనం ఆ మనిషి ఆగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు నిమ్మరసము వేసి మజ్జిగ పట్టుకుని వచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుట్టు మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డుగా పడుకుని ఉన్నాడు. మంచి ఎండవేళ కదా, నిద్రముంటుంది, ఒక కొనుకు తీసిలేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవలిస్తూ, అప్పుడే చీకటి అయిపోయిందా, ఒంటరి జీవితమైపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువునకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడవయ్యా నువ్వు, నా ఇంటికొచ్చి నన్నే దబాయిస్తున్నావు, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకి నెట్టి తలుపు మూసుకున్నాడు. రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి
నా ఇంటి తలుపు బద్దలైపోతే నువ్వే డబ్బులు ఇవ్వాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఆ ఊళ్ళో వాళ్ళు చేపల వేటకి బయలుదేరారు. జనార్దనం వాళ్ళందర్నీ పిలిచి ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడ్లా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దన ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటం లేదా? ఈ దొంగ పీనుగుకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తెరపారా చూసి, ఎవడ్రా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డిపాక నాదే. మేం రోజూ ఇతన్నే చూస్తున్నాం. మేమిప్పటిదాకా నిన్ను చూసిన పాపానే పోలేదు. మర్యాదగా నీ దారిని నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలే తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరువారంతా తన మీద అసూయతో తన ఆస్తి కాజేయాలని దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారు అని వాడు గ్రహించాడు. వాడు రెండులు గట్టిగా తల విదిలించేలా వెర్రిచూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిచారు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టిలో పెట్టి దాచి ఉన్న బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢీపరుచుకుని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది, అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతంగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాళేశతత్వ కొద్దిసేపు ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తన సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తి పోగను. జనార్దనం తేలిగ్గా నిట్టూరిస్తూ పరుగుడో చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు ఓ నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోట అని తండ్రి అనటంతో అసలు అర్థం మంచి మనుషులు చోటనే జనార్దనం తెలుసుకుని తన సొంత ఊరు వెళ్ళిపోయి తన్ను ఆదరించిన వారి మధ్య ఆనందం ప్రదం అయి జీవితం గడిపాడు. స్టోరీ నెంబర్ 7. పారిపోయిన దొంగ. వీధి తలుపు చప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆ సరికే బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పున తలుపు మూసి, అరిచావంటే పీక నులిపేస్తాను, అన్నిటికీ తెగించాను, ఖైదీలో నుంచి పారిపోయి వస్తున్నా అన్నాడు కురుగ్గా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తే శబ్దం అయ్యింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్ళను దూరంగా కానిచ్చి రమ నవ్వుతూ, చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, ఆ విషయం నీకు అనవసరం, ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు. నీకేం భయం లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను, వంట సగం అయ్యింది, వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ. దొంగ ఆమెను వెనకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చుని ఉన్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళు నీళ్లు పెట్టుకుని కొంగుతో తుడుచుకున్నది. నేను నిన్న ఏమీ చెయ్యలేదు, ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు. నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి ఖైదీ అయ్యాడు. అయితే రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుండి వాడికి శాంతి లేదు, నిద్ర లేదు, అన్నహితువు లేదు. ఇల్లు కదలాలంటే భయం. బయట ఏం చప్పుడు వినిపిస్తున్నా రక్షక భటులు వస్తున్నారని భయం. పిచ్చివాడిలా తయారైనాడు. శిక్ష పూర్తిగా అనుభవించక వస్తే ఇలాంటి భయాలే ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చు. ఆ మాటలు నేను చెప్పాను. వాడు వినలేదు. 10 రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. ఏదో రోజు
10వ రోజు రాత్రి హఠాత్తుగా రక్షక భటుకులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడ మీద నుంచి దూకేసి దెబ్బలు తగిలి 2 రోజులు అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ గొంతు తగ్గించి ఎవరైనా రాగలరు అన్నాడు. వంట అయ్యిందా, భోజనం చేస్తావా అన్నది రమ. దొంగను తినాలనే ఉన్నది గాని సందేహించాడు. ఇందులో విషం కలపలేదులే, నీ ఎదుటగే వంట చేశాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది. వాడు భోజనం చేస్తూ రమ, చూడబోతే మంచివాడిలాగున్నావు, చెరసాల్లో ఎలా పడ్డావు అని అడిగింది. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తాను అష్టకష్టాలు పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెల్లో పని లేక పట్నం వచ్చాను. ఏ పని ఇచ్చినా వారే లేరు. 4 రోజులు తిండి లేదు. ఆకలి బాధ తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కుని పారిపోయి పట్టుబడ్డాను. 2 నెలల శిక్ష పడింది. అలానే పాపం. మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ అతన్ని ప్రశ్నించింది. అక్కడ అడ్డమైన చాకిరీ చెయ్యాలి, పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి, తోట పని చూడాలి, బట్టలు పిండాలి, చాపలు దుప్పటులు నెయ్యాలి, బట్టలు కుట్టాలి, ఇలా ఎన్నో రకాల పనులన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ. రమ నవ్వి, బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు. అక్కడ పని ఎక్కువయిందని దొంగతనంగా పారిపోయి వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అన్నది. ఇప్పటినుంచి నీకు నరకబాధలు ప్రారంభమయ్యాయి. నిద్రాహారాలు ఉండవు. భయం నిన్ను నీడలా వెంట అంటి పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైల్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చి నీవు ఖైదీ శిక్షను పెంచుకున్నావు అంతే. ఆ చెరసాల్లోనే ఏ వంట చెయ్యాలో, బట్టలు కుట్టడంలోనో, దుప్పటి నెయ్యడంలోనో, తోట పని చెయ్యడంలోనో ప్రావీణ్యత సంపాదించి ఉంటే విడుదలయ్యాక నీ బతుకు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో కూడా శిక్షణ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు. పారిపోయి వచ్చావు. దొంగ కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. నిజమే, పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడం ఎలాగా అని అతను రమను అడిగాడు. మించిపోయిందేమీ లేదు. నీ అంతట నువ్వే చెరసాలకు వెళ్ళి పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించరు. కొద్దిగా నీకు శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అదే మంచిది అన్నది రమ. దొంగ సంతోషంగా, సొంత చెల్లుల్లాగా మంచి సలహా చెప్పావు. నీ రుణం తీర్చుకోలేను. వస్తా అని వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళి కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. ఎప్పుడూ లేంది ఇంత ఆలస్యం అయ్యిందేం నాన్న అని రమ తండ్రిని అడిగింది. చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు, అందుకే ఆలస్యం అయ్యింది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది. చెరసాల కేవలం ఖైదీలకు శిక్షించడానికే కాదు, వాళ్ళలో పరివర్తన కలిగించేందుకు కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగకు ఉన్న దొంగతనం పారదోలాను. అందుకోసం ఒక అన్నయ్య కూడా కల్పించాను అంటూ రమ జరిగిందంతా చెప్పింది. బేష్, చెరసాల అధికారి కూతురు అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు. ఆ భయం నీకు వద్దు. చెప్పానుగా, అతనిలో దొంగ పారిపోయాడు. భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు అన్నది నవ్వుతూ అన్నది రమ. స్టోరీ నెంబర్ 8. మహత్తర మూలిక. సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కుదరి లేనివాడైపోయాడు. ఆ ఊళ్ళో రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ళు క్రితం ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి
చుట్టుపక్కల ఊళ్ళో గొప్ప వైద్యుడిలా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర దినుసులు చేకూరి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక్కి ఒక్కటే వేసుకుంటే ఎలాంటి జబ్బైనా ఎగిరి చక్కగా పోతుందని ఆ ఊరి ప్రజలు నమ్మకం. రామయ్య తాత 68 వృద్ధుడు. ఆయన ఎవడూ లేడు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతం సుఖంగా బతకవచ్చని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాతకి ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటూ ముసలివాడైన తన పని కట్టిపెట్టి ఇతరులు వచ్చి నీకేమి జబ్బు లేదు, నిక్షేపంలో ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను జబ్బు నయం చేసుకోవడానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటికి దగ్గర పని ఏమీ లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేత చేయించుకునే పని కూడా నాకు ఏమీ లేదు అన్నాడు ముసలాయన. ఇంటి పని అంతా చేస్తాను, అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలిక తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలివాడైన సోమశేఖరుడిని యగాదిగా చూసి, సరే ఇంటి పని నువ్వు చూసుకో, మిగిలిన పని నేను చూసుకుంటాను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహంగా ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన అతన్ని అన్ని పనులు చేయనిచ్చేవాడు. కానీ మూలికలు తేవడానికి అడవికి వెళ్ళేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసినప్పుడు సోమశేఖరుణ్ణి ఆ ఛాయల్లో వండనిచ్చేవాడు కాదు. ఈ 3 మాసాలు అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గరికి తన మనసులో మాట చెప్పుతో, తాత, నువ్వు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాడివి. అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకున్నది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు. దాని రహస్యం నీతోనే అంతమటం మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు. నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేంరా, దుఃఖలా ఉన్నాను. ఇప్పటికప్పుడు చస్తానా అని భయం పడదు అన్నాడు. ఆ తరువాత ఆ విషయం మరీ ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేసేవాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయన్ను చూసి సోమశేఖరుడు కళ్ళునీళ్లు పెట్టుకొని 2 గిలుకలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ గంట వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తరువాత ఆయన వాడితో మూలికా రహస్యం అన్నాడు. ఇప్పుడు వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం చేసుకో అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుని లేపి, నాయనా, నా మూలికా రహస్యం తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను. నేను పోయాక తీసి చదువు అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరి లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయిందంతా ఏడ్చాడు. వాడు రామయ్య తాతకు శ్రాద్ధకర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట్లో ఉండబుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలి పోదామనుకుంటుండగా రామయ్య తాత తనతో అన్న మాట గుర్తుకు వచ్చింది. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరి దశ అయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవటానికే నువ్వు నా దగ్గరకు చేరావు. అయితే రాను రాను ఇద్దరం స్నేహితులమయ్యాం. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికల మహత్తరం శక్తి వచ్చింది. నేను పోయినా ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు కింద నా డబ్బు చాలా దాచాను. దాంతో నీకిష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనస్సులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకొని ఆయన చెప్పిన ప్రకారమే చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.